హలో నమస్తే వెల్కమ్ టు 10 మ్యాక్స్. మహేష్ రాజమౌళి సినిమాపై ఎగ్జైట్మెంట్ రోజు రోజుకు పెరిగిపోతోంది ఆడియన్స్లు. సమ్మర్ కారణంగా లాంగ్ గ్యాప్ తీసుకున్న ఈ సినిమా నెక్స్ట్ షెడ్యూల్ స్టార్ట్ అయ్యేది ఎప్పుడు? ఇంతకీ ఈ షెడ్యూల్ విషయంలో రాజమౌళి ప్లాన్ ఏంటి? ఈ డీటెయిల్స్ ఈ స్టోరీలో తెలుసుకుందాం. మహేష్ బాబు రాజమౌళి కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న SSME 29 ప్రాజెక్ట్ ఇప్పటివరకు 2 షెడ్యూల్స్ ని సూపర్ ఫాస్ట్ గా కంప్లీట్ చేసుకుంది. హైదరాబాద్ లో ఫస్ట్ షెడ్యూల్ తో స్టార్ట్ అయిన ఈ సినిమా సెకండ్ షెడ్యూల్ ని ఒడిశాలో జెట్ స్పీడ్ లో పూర్తి చేశారు రాజమౌళి. సిమిలిగూడలోని మాలి, ఫుట్సీల్, బాల్డ్ లొకేషన్స్ లో మహేష్ బాబు, పృథ్వీరాజ్ సుకుమారన్, ప్రియాంక చోప్రాలపై కీ సీన్స్ తెరకెక్కించారు రాజమౌళి. ఒడిశా షెడ్యూల్ తర్వాత మహేష్ రాజమౌళి సినిమా కొంత గ్యాప్ తీసుకుంది. జపాన్ లో RRR డాక్యుమెంటరీ ప్రమోషన్స్ కారణంగా రాజమౌళి, అటు మహేష్ సమ్మర్ వెకేషన్స్, ఇటు ప్రియాంక చోప్రా అమెరికా వెళ్లడంతో షూటింగ్ కి బ్రేక్ పడింది. ఇక తిరిగి షూటింగ్ స్టార్ట్ చేయాలని డిసైడ్ అయ్యారు డైరెక్టర్ రాజమౌళి. SSME 29 ప్రాజెక్ట్ థర్డ్ షెడ్యూల్ మొదలు పెట్టేందుకు రెడీ అవుతున్నారు రాజమౌళి. ఈ నెల 9 నుంచి హైదరాబాద్ లో ఈ థర్డ్ షెడ్యూల్ స్టార్ట్ కాబోతోంది. ఈ షెడ్యూల్లో కీ సీన్స్ షూట్ చేయబోతున్నారు. అయితే సినిమాలో కీలకమైన వారణాసి ఎపిసోడ్ ని ఈ థర్డ్ షెడ్యూల్లోనే రాజమౌళి ప్లాన్ చేసినట్లు డిస్కస్ చేసుకుంటున్నారు జనాలు. ఇందుకోసం ఓ భారీ సెట్ ని రెడీ చేశారని, అందులోనే మహేష్, పృథ్వీరాజ్, ప్రియాంకలపై ఇంపార్టెంట్ సీన్స్ ని డైరెక్ట్ చేయబోతున్నారు రాజమౌళి. అమెజాన్ ఫారెస్ట్ బ్యాక్డ్రాప్ లో అడ్వెంచరస్ మూవీగా SSME 29 ప్రాజెక్ట్ తెరకెక్కబోతోంది. RRR సినిమాతో సరికొత్త రికార్డ్స్ సెట్ చేసిన రాజమౌళి మహేష్ తో చేస్తున్న 1000 కోట్ల సినిమాతో పాన్ వరల్డ్ ని టార్గెట్ చేస్తున్నారు. ఈ సినిమా అప్డేట్స్ కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు మహేష్ ఫ్యాన్స్. సమ్మర్ కారణంగా లాంగ్ గ్యాప్ తీసుకున్న ఈ సినిమా విషయంలో హీరో విక్రమ్ నటిస్తున్నారంటూ క్రేజీ రూమర్స్ స్ప్రెడ్ అయ్యాయి. అయితే దీనిపై SSME 29 నుంచి ఎక్కడా రియాక్షన్ లేకపోవడంతో అది కాస్త రూమర్ గానే మిగిలిపోయింది. మరి థర్డ్ షెడ్యూల్ నుంచైనా రాజమౌళి ఏమైనా అప్డేట్స్ ఇస్తారా అని ఎదురు చూస్తున్నారు మహేష్ అభిమానులు. వీరమల్లు రిలీజ్ డైలమా ఎలా ఉన్నా పవన్ అభిమానులకు బిగ్ రిలీఫ్ ఇస్తున్నాయి ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్ అప్డేట్స్. సూపర్ ఫాస్ట్ గా షూటింగ్ రీస్టార్ట్ అయిన ఈ పవర్ ప్యాక్డ్ మూవీస్ ని కంప్లీట్ చేసే పనిలో పడ్డారు పవన్ కళ్యాణ్. మరి ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్న ఓజీ స్టేటస్ ఏంటి? గ్లిమ్స్ తోనే పూనకాలు తెప్పించిన భగత్ సెట్స్ లో పవన్ జాయిన్ అయ్యేది ఇప్పుడు? పవన్ కళ్యాణ్ మారిపోయారు. నిన్న మొన్నటి వరకు పొలిటికల్ షెడ్యూల్స్ తో ఫుల్ బిజీగా ఉన్న పవర్ స్టార్ సెట్స్ మీదకు వచ్చేశారు. ఇక సినిమాల విషయంలో ఫ్యాన్స్ ని వెయిట్ చేయించకూడదని డిసైడ్ అయిన పవన్ కళ్యాణ్ పెండింగ్ మూవీస్ కంప్లీట్ చేయాలని డిసైడ్ అయ్యారు. ఆల్రెడీ హరిహర వీరమల్లుని కంప్లీట్ చేసిన పవన్ కళ్యాణ్ ఓజీ ముంబై షెడ్యూల్ ని ఫినిష్ చేశారు. పవన్ కాల్ షీట్స్ ని జాగ్రత్తగా వాడుకుంటూ షెడ్యూల్స్ ప్లాన్ చేసిన డైరెక్టర్ సుజిత్ మొత్తానికి ఓజీకి ప్యాకప్ చెప్పేలా ఫైనల్ షెడ్యూల్ రెడీ చేశారు. మళ్లీ మొదలైంది. ఈసారి ముగిద్దామంటూ మే 12న ఓజీ షూటింగ్ రీస్టార్ట్ చేశారు డైరెక్టర్ సుజిత్. సూపర్ ఫాస్ట్ గా హైదరాబాద్ షెడ్యూల్ ని కంప్లీట్ చేసుకుని ముంబైకి షిఫ్ట్ అయిన ఓజీ యూనిట్ సినిమాలోని కీ సీన్స్ ని పూర్తి చేసింది. పవన్ కళ్యాణ్, ఇమ్రాన్ హష్మి మధ్య యాక్షన్ ఎపిసోడ్స్ ని డైరెక్టర్ సుజిత్ తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఓజీ ముంబై సెట్స్ లోని పవన్ కళ్యాణ్ ఫొటోస్, వీడియోస్ ని తెగ వైరల్ చేశారు ఫ్యాన్స్. ఈ గురువారం ముంబై షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఓజీ యూనిట్ శుక్రవారం నుంచి విజయవాడలో ఫైనల్ షెడ్యూల్ ప్లాన్ చేసింది. ఓజీ ఫైనల్ షెడ్యూల్ 1 వీక్ లో పూర్తవుతుందని, మిగిలిన ప్యాచ్ వర్క్ కంప్లీట్ చేసి దసరాకి పవన్ సినిమా రిలీజ్ చేసేలా పక్కా ప్లాన్ తో ఉన్నారు డైరెక్టర్ సుజిత్. ఓజీ ఫైనల్ స్టేజ్ కి చేరుకోవడంతో ఉస్తాద్ భగత్ సింగ్ కి కాల్ షీట్స్ ఇచ్చేశారు పవన్ కళ్యాణ్. జూన్ 2nd వీక్ నుంచి రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేయబోతున్నారు డైరెక్టర్ హరీష్ శంకర్. ఏపీ ఎలక్షన్స్ కి ముందు ఆగిపోయిన ఈ సినిమా స్క్రిప్ట్ విషయంలో హరీష్ మార్పులు చేస్తున్నట్లు తెలుస్తోంది. పవన్ సెట్స్ మీదకు వస్తూ ఉండడంతో శ్రీలీల కూడా ఉస్తాద్ కోసం బల్క్ డేట్స్ ఇచ్చేసింది. దీంతో సూపర్ ఫాస్ట్ గా ఉస్తాద్ భగత్ సింగ్ ని కంప్లీట్ చేసేలా షెడ్యూల్స్ ప్లాన్ చేస్తున్నారు డైరెక్టర్ హరీష్ శంకర్. రవితేజ స్పీడ్ పెంచారు. అలాంటి స్పీడ్ కాదండోయ్. మాస్ జాతర కంప్లీట్ కాకముందే నెక్స్ట్ సినిమా అనౌన్స్ చేసి మెగాస్టార్ చిరంజీవితో పోటీకి సై అంటూ రిలీజ్ డేట్ బ్లాక్ చేసుకున్నారు. మాస్ మహారాజు రవితేజ 76వ మూవీ డీటెయిల్స్ పై లెట్స్ హావ్ ఎ లుక్. హిట్స్, ఫ్లాప్స్ తో సంబంధం లేకుండా సినిమాలు చేస్తున్నారు రవితేజ. బాక్సాఫీస్ దగ్గర తన సినిమాలు బోల్తా కొట్టినా ఆ ఎఫెక్ట్ నెక్స్ట్ సినిమాపై పడకుండా ఎప్పటికప్పుడు ఎంటర్టైనింగ్ స్క్రిప్ట్ సెలెక్ట్ చేసుకుంటూ సూపర్ ఫామ్ చూపిస్తున్నారు. ప్రజెంట్ భాను భోగవరపు డైరెక్షన్ లో మాస్ జాతర సినిమా చేస్తున్న రవితేజ మరో సినిమాని పట్టాలెక్కించారు. డైరెక్టర్ కిషోర్ తిరుమలతో
RT-76 సినిమా అనౌన్స్ చేసి రిలీజ్ డేట్ కూడా ఇచ్చేశారు రవితేజ నేను శైలజ ఫేమ్ డైరెక్టర్ కిషోర్ తిరుమల సినిమాకు సంబంధించిన పూజా సెరమనీ గ్రాండ్ గా జరిగింది. సంక్రాంతికి సినిమా రిలీజ్ అంటూ స్పెషల్ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. ఒక చేతిలో షాంపైన్ బాటిల్, మరో చేతిలో స్పానిష్ బుక్ పట్టుకుని ఉన్న రవితేజ పోస్టర్ సినిమాపై క్యూరియాసిటీని పెంచేస్తోంది. SLV సినిమాస్ బ్యానర్ పై తెరకెక్కబోయే ఈ సినిమా టాకీ పార్టీని నెక్స్ట్ మంత్ లోగా పూర్తి చేసేలా ప్లాన్ చేశారు. గట్టిగా 6 నెలల్లో సినిమా ఫినిష్ చేసి సంక్రాంతి పండుగకి మరింత కళ తెచ్చేందుకు రెడీ అవుతున్నారు రవితేజ. ప్రెజెంట్ రవితేజ చేస్తున్న మాస్ జాతర సినిమా షూటింగ్ సూపర్ ఫాస్ట్ గా జరుగుతుంది. మే 9న రిలీజ్ కావాల్సిన ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కారణంగా పోస్ట్ పోన్ చేసుకుని ఆగస్టు 27 వినాయక చవితికి జాతర చేసేందుకు రెడీ అవుతోంది. మాస్ జాతర రిలీజ్ అయిన 5 నెలల తర్వాత సంక్రాంతికి పండగ జోష్ తెచ్చేలా కిషోర్ తిరుమల సినిమాతో థియేటర్స్ లోకి రాబోతున్నారు రవితేజ. ఇలా హిట్స్ ఫ్లాప్స్ కి సంబంధం లేకుండా సినిమాలు చేస్తూ తన ఫామ్ చూపిస్తున్నారు మాస్ మహారాజా. సూర్య డైరెక్టర్ వెంకీ అట్లూరితో స్ట్రైట్ తెలుగు సినిమా అనౌన్స్ చేయడంతో సంబరపడ్డారు ఫ్యాన్స్. గ్రాండ్ లాంచ్ తో ఈ సినిమా ఓపెనింగ్ అయితే చేశారు, కానీ షూటింగ్ ఇప్పుడప్పుడే స్టార్ట్ అవ్వదులే అనుకున్నారంతా. కానీ సూర్య మాత్రం ఒక్క ఫోటోతో ఆడియన్స్ కి సూపర్ అప్డేట్ ఇచ్చారు. సూర్య తెలుగులో ఎప్పుడెప్పుడు స్ట్రైట్ మూవీ చేస్తారా అని వెయిట్ చేస్తూనే ఉన్నారు ఫ్యాన్స్. అలాంటిది యంగ్ డైరెక్టర్ వెంకీ అట్లూరితో సినిమా అనౌన్స్ చేశారు. తెలుగులో కూడా మంచి క్రేజ్ సంపాదించుకున్న సూర్య డైరెక్ట్ తెలుగు మూవీ చేస్తున్నారు అనేసరికి ఎగ్జైట్మెంట్ డబుల్ అయిపోయింది. అయితే షూటింగ్ మాత్రం ఇంత ఫాస్ట్ గా చేస్తారు అనుకోలేదు ఆడియన్స్. లేటెస్ట్ గా ఈ సినిమాకు సంబంధించి షూటింగ్ పనుల్ని స్టార్ట్ చేసిన మూవీ టీం పళని ఆలయంలో పూజలు చేసింది. డైరెక్టర్ వెంకీ అట్లూరి నాగవంశీకి సంబంధించిన ఫోటోని తెగ వైరల్ చేస్తున్నారు ఫ్యాన్స్. సినిమా స్క్రిప్ట్ తో పళనికి వెళ్లిన ఈ ముగ్గురు మురుగన్ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ నెల 9 నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కాబోతోంది. నిన్న మొన్నటి వరకు గడ్డంతో ఉన్న సూర్య ఈ ఫోటోలో క్లీన్ షేవ్ తో ఉండడంతో వెంకీ అట్లూరి సినిమాలో సూర్య లుక్ ఇదే అని ఫిక్స్ అయిపోతున్నారు ఆడియన్స్. ఈ సినిమాలో సూర్య ఇంకాస్త యంగ్ గా కనిపించబోతున్నట్లు ఫోటోలో ఉన్న లుక్ చూస్తే అర్థమైపోతుంది కదా అంటున్నారు ఫ్యాన్స్. సూర్య 46వ సినిమాగా వస్తున్న ఈ సినిమాలో ప్రేమలో ఫేమ్ మమితా బైజు హీరోయిన్ గా నటిస్తోంది. తెలుగు, తమిళంలో బైలింగ్వల్ మూవీగా తెరకెక్కుతోన్న ఈ సినిమాని సితారా ఎంటర్టైన్మెంట్స్, శ్రీకర స్టూడియోస్, ఫార్చ్యూన్ 4 సినిమాస్ కంబైన్డ్ గా ప్రొడ్యూస్ చేస్తున్నాయి. సార్, లక్కీ భాస్కర్ లాంటి కాన్సెప్ట్ సబ్జెక్ట్స్ తో హిట్స్ కొట్టిన డైరెక్టర్ వెంకీ అట్లూరి సూర్యతో ఎటువంటి సబ్జెక్ట్ తో రాబోతున్నారు అనే క్యూరియాసిటీ పెరిగిపోయింది జనాల్లో. ఈ ఫ్రైడే బాక్స్ ఆఫీస్ ముందుకు 3 చిన్న సినిమాలు ట్రెండింగ్ లో. మార్గాన్ ట్రైలర్, ఇంట్రెస్టింగ్ న్యూస్ తో పాటు ఇండస్ట్రీ హ్యాపెనింగ్స్ బ్రీఫ్ గా చూద్దాం. కుబేరా సెకండ్ లిరికల్ అనగనగా కథ సాంగ్ ఆకట్టుకుంటోంది. ధనుష్, నాగార్జున, రష్మిక లీడ్ రోల్స్ లో నటించిన ఈ సినిమా జూన్ 20న థియేటర్స్ లోకి వస్తోంది. కిరణ్ అబ్బవరం, శ్రీగౌరి ప్రియా హీరోయిన్స్ గా నటిస్తోన్న చెన్నై లవ్ స్టోరీ మూవీ గ్లింప్స్ ఆకట్టుకుంటోంది. ఈ సినిమాతో రవి నంబూరి డైరెక్టర్ గా ఇంట్రడ్యూస్ అవుతున్నారు. నరేష్ అగస్త్య, రబియా ఖాతూన్ హీరోయిన్లుగా నటిస్తోన్న మేఘాలు చెప్పిన ప్రేమ కథ టీజర్ ఆకట్టుకుంటోంది. మ్యూజికల్ రొమాంటిక్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కుతోంది. చౌకీదార్ సినిమా నుంచి రిలీజ్ అయిన ఫాదర్ సెంటిమెంట్ సాంగ్ ఆకట్టుకుంటోంది. ఈ సినిమాలో పృథ్వీ, అంబర్, ధన్య, రమ్యకుమార్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. సంగీత్ శోభన్ హీరోగా నటించిన గ్యాంబ్లర్స్ మూవీ ఈ శుక్రవారం థియేటర్స్ లోకి వస్తోంది. కంప్లీట్ డిఫరెంట్ కాన్సెప్ట్ తో ఈ సినిమా తెరకెక్కింది. యంగ్ హీరో నార్నె నితిన్ నటించిన శ్రీ రాజావారు మూవీ ఈ శుక్రవారం ఆడియన్స్ ముందుకొస్తోంది. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమాని తెరకెక్కించారు డైరెక్టర్ సతీష్ వేగేష్ణ. శంకర్ చేగూరి డైరెక్ట్ చేసిన బద్మాషులు సినిమా ఈ శుక్రవారం విడుదలవుతుంది. అంతా కొత్త యాక్టర్స్ తో ఈ సినిమా తెరకెక్కింది. శ్రీ వెంకట సాయి ఫిలిమ్స్ బ్యానర్ పై డైరెక్టర్ ఎస్ శ్రీనివాసులు తెరకెక్కించిన షూటర్ మూవీ ఈ నెల 7న విడుదల కాబోతోంది. ఈ సినిమాలో రవిబాబు, సుమన్, రాశి, ఆమని కీ రోల్స్ ప్లే చేశారు. ఇది ఇవాల్టి 10 మ్యాక్స్. మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ టేక్ కేర్, బై బై.